సో బైబిల్ చెప్తుంది శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలంట. అంటే శ్రమ వచ్చినప్పుడు అనుభవించాలని కాదు, దానికి నిలబడటం తెలియాలి. యేసు ప్రభువు వారు ఒక ఉదాహరణ చెప్పాడు. 2 వ్యక్తులు ఇల్లు కట్టారంట. ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద ఇల్లు కట్టాడంట, ఒక వ్యక్తి ఏమో బండ మీద పునాది వేసి ఇల్లు కట్టాడంట. వరద ప్రవాహము ఆ 2 ఇళ్ళ మీదకి వచ్చింది. చెప్పండి, 2 ఇళ్ళ మీదకి వచ్చింది. అయితే ఒక ఇల్లు ఏమో కూలిపోయింది, ఒక ఇల్లు ఏమో నిలబడింది. చెప్పండి, ఏ ఇల్లు కూలిపోయింది? అంటే ఒక ఇల్లు తట్టుకొని నిలబడే విధంగా కట్టబడింది. అలాగే దేవుని ప్రజలైన వారు శ్రమకాలములో నిలబడగలిగే విధంగా కట్టబడాలి. నిలబడగలిగే విధంగా ఆత్మీయతలో డెవలప్ అవ్వాలి. అతనే ఎదిగినట్టు. ఒక పరీక్ష కాలంలో, ఒక ఇబ్బంది కాలంలో నిలబడగలి ఆ సస్టైనింగ్ కెపాసిటీ, కేపబిలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఓర్పు అంటే ఏంటి? నిలబడ్డము నేర్చుకోవడం. దావీదు శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు అతను వామ్మో ఇట్లా అయిపోయింది ఏంటి నా బ్రతుకు అని చెప్పేసి అతను రోధించకుండా, ఏడవకుండా అతను ఏం చెప్పాడంటే, ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించెదను అన్నాడు. ఓ మై గాడ్, ఎల్లప్పుడూ నేను అంటే మంచి అయినా చెడైనా థ్యాంక్ యూ లార్డ్, ఈ పరిస్థితుల్లో నీవు నాతో ఉన్నావు అని చెప్పడం తెలిసిన వ్యక్తి అతను. ఈ పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలవాడవు నీవే అని ఎరిగిన వ్యక్తి అతను. అన్ని పరిస్థితులు తట్టుకొని నిలబడగలిగిన వ్యక్తి దావీదు. ఇప్పుడు మీకు సంతోషం కలిగింది, దేవునికి స్తోత్రం. ఆ రోజు మీరు సాక్ష్యం చెప్తారు, ఆ రోజు కానుకిస్తారు, ఓకే. కానీ శ్రమలో కూడా అదే విశ్వాసము, అదే ఓర్పు, అదే నిలకడ కలిగి ఉన్నప్పుడు ఆ శ్రమ సిగ్గుపడి తల వంచుకొని వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి. నీ మీదకి వచ్చిన ఆ శ్రమ నీ సాక్ష్యంగా మలుచుకోవాలి. నీ మీదకి వచ్చిన ఆ శ్రమ నువ్వు జీవితంలో పైకి ఎదగడానికి ఒక మెట్టుగా దాన్ని మార్చుకోగలగాలి తప్ప దాని దగ్గర నువ్వు తల వంచి పిరికి వాళ్ళలాగా పారిపోకూడదు. నిలబడగలగాలి.